మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి సంయుక్తంగా ఇరాన్ దేశం పైన దాడి చేస్తూ ఉంది. యుద్ధం మొదలైన కొద్ది గంటల్లోపే ఎవరైతే ఇరాన్ సుప్రీం ఖమేనీ ఉన్నాడో అతని యొక్క బిల్డింగ్ గుర్తించి అక్కడ దాడి చేసి అతన్ని హతమార్చడం జరిగింది. ముఖ్యంగా ఈ భారతదేశంలో చాలామంది ముస్లింలు బయటకు వచ్చి ఏడుపు పెడబొబ్బలతో నిరసనలు ర్యాలీలు తీస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి ఆ యొక్క దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళతో జత కలిపినటువంటి కమ్యూనిస్టులు మీకు తెలుసు కదా, ఈ దేశానికి ఎప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టులు కూడా వారితో గొంతు కలిపి ఈరోజు ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అరే దుర్మార్గులారా, ఈరోజు మానవత్వం అనే పేరుతోటి దేశం లోపల ఇరాన్ దేశానికి మద్దతుగా మీరు ర్యాలీలు తీస్తూ ఉన్నారు. గతంలో పాలస్తీనా దేశానికి కూడా మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఇంకా చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ దేశం మన దేశం పైన యుద్ధం చేస్తే కూడా మీరు పాకిస్తాన్కు మద్దతు తెలిపారు. చాలామంది దేశభక్తులు దేశంలో ఉన్నటువంటి వారు పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంటే నిరసనగా పాకిస్తాన్ యొక్క జాతీయ జెండాని దేశం లోపల తగలబెడతా ఉంటే రోడ్లపై అంటిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి చాలామంది ముస్లింలు బయటకు వచ్చి ఆ జాతీయ పతాకాన్ని, పాకిస్తాన్ యొక్క జాతీయ పతాకాన్ని లాక్కొని వెళ్ళారు. కొన్ని చోట్ల పాకిస్తాన్ యొక్క దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయకుండా గుంజుకొని వెళ్ళారు. ఈ కమ్యూనిస్టులు అయితే ఏకంగా పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతున్న క్రమం లోపల పాకిస్తాన్కి భారతదేశం సింధు జలాలు ఆపివేస్తే పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, వెంటనే సింధు జలాలు విడుదల చేయాలని చెప్పేసి ఈ కమ్యూనిస్టులు కూడా పాకిస్తాన్ మద్దతుగా ర్యాలీలు తీశారు. అరే మీకు ఈ దేశం ఏం పాపం చేసిందిరా? లక్షలాది మంది మిలిటరీని భారతదేశ సరిహద్దు లోపల మోహరించి మీరు ఈ దేశంలో సుఖంగా ఉండడానికి కారణమవుతుంది ఈ దేశము, మీకు తిండి పెడుతుంది ఈ దేశము, మీకు ఇలా మాట్లాడడానికి భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది ఈ దేశము, అనేక పథకాలు అనుభవిస్తున్నారే. అయినప్పటికీ మీలో ఏమాత్రం కూడా ఈ దేశం పైన గౌరవం లేకుండా ప్రతిసారి కూడా దేశానికి వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తారు. అరే పాలస్తీనా దేశానికి ర్యాలీలు తీసినటువంటి మీరు దుర్మార్గులారా, మరి ఈ దేశం పైన పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఎందుకు మీరు ఈ దేశానికి మద్దతుగా పాకిస్తాన్ వ్యతిరేకంగా ర్యాలీలు చేయలేదు, నిరసన తెలపలేదు? అంటే ఈ దేశం మీది కాదా? ఈ దేశం మీదన్న భావన మీలో లేదా? అరే ఇంకా మీరు మానవత్వం అని చెప్పేసి మాడుతూ ఉంటారు. అరే మానవత్వం విషయానికి వస్తే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చి జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతం లోపల అంతమందిని మతం అడిగి కాల్చి చంపితే ఎందుకు మీరు నోరు మెదపలేదు, ఎందుకు నిరసన తెలపలేదు? అంటే మానవత్వం మీకు ఆ రోజు గుర్తుకు రాలేదా? నీచుల్లారా, ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం పైన కుట్రలు చేసే దుర్మార్గుల్లారా, మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలము ఈ దేశము అంత సుభిక్షం కాదు. ఈరోజు మోదీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి ఎందుకు ఇజ్రాయెల్ మద్దతు తెలిపారని చెప్పి ప్రశ్న వేస్తూ ఉన్నారు మీరు. అరే ఈ దేశ క్షేమం కోసము ఈ దేశానికి ఎవరైతే మద్దతు ఇస్తారో దేశానికి వెళ్ళి మద్దతు ఇవ్వడం అనేది అది సహజం రా. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన క్రమం లోపల ఇజ్రాయెల్ దేశం మనకు వెన్నుదన్నుగా నిలబడింది కాబట్టి మనం ఇజ్రాయెల్కి వెన్నుదన్నుగా నిలబడాల్సిందే, అంతే తప్ప ఇంకొక కోణం ఇందులో లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చాలామంది జాతీయవాదులు కూడా ఆలోచన చేయాలి, భారతదేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు భారతదేశంలో ఎలాంటి దుర్మార్గులు ఉన్నారు? ఎంతసేపున బయటి దేశాలకు మద్దతు ఇచ్చేవారు తప్ప ఈ దేశానికి మద్దతుగా మాట్లాడేవారు లేరు చాలా వరకు. కాబట్టి దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది ఒక్కసారి మనము గమనించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు లోపల ఇలాంటి దేశాలకు మనకు యుద్ధం వస్తే ఈ దుర్మార్గులంతా ఎవరికి మద్దతు తెలుపుతారు? ఒక్కసారి ఆలోచన చేయాలా. ప్రమాదము భవిష్యత్తు లోపల ఎవరితో ఉందో గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ దేశంలో తిష్ట వేసుకొని కూర్చున్న ఇలాంటి కుట్రదారులను, దుర్మార్గులను గుర్తించి వెంటనే వీరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్తు లోపల ఇంకొకరు ఇలాంటి దుర్మార్గాలకు పూనుకోరు. అరే నీచుల్లారా, మీరు గుర్తుపెట్టుకోరి, ముందు మన దేశం, ఆ తర్వాతే ఇంకా ఏదైనా. కానీ మీరుంటున్న దేశానికి, మీరు బతుకుకు కారణమైన దేశాన్ని వదిలిపెట్టి మీరు బయట దేశాలు మద్దతు ఇస్తూ ఉన్నారంటే మీ అంత దుర్మార్గులు, నీచులు, నికృష్టులు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. మిత్రులారా, ఇలాంటి దుర్మార్గులను గుర్తించి మీరు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి మీరు జాగృతంగా కావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.